హైదరాబాద్లో చాలా చోట్ల భూకంపం వచ్చింది కదా, ఎలా చూడొచ్చు అన్న ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఇది ఛాన్సులు ఉన్నాయి. ఒక్కొక్కసారి భూమి కూడా కొంచెం వేడెక్కినా దానివల్ల ఈ ప్లేట్స్ అనేవి కింద ప్లేట్స్ ఉంటాయి, ఆ ప్లేట్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ సెకండ్ ఆఫ్ ఆల్ బిల్డింగ్స్ ఎక్కువ కడుతున్నారు, ఫౌండేషన్ గట్టిగా వేస్తున్నారు. అది మన్నేమో ఎప్పుడుదో ఈ డ్రైనేజెస్ ఎప్పుడుదో అది నవాబుల కాలం నాటిది. చుట్టుపక్కల విలేజ్లలో అంటే అక్కడక్కడ భయపడుతున్నారు లేడీస్, అని ఇంట్లో ఫ్యాన్లు కింద పడిపోతున్నాయి. దానికి ఏం చూడొచ్చు అన్న, ఏం చెప్తారు? అలా అంటారు అంటే సాయిల్ కూడా ఒక్కొక్కసారి వీక్ అయిపోతుంది. ఈ మధ్యన ఏంటంటే సారవంతం కూడా తగ్గిపోతుంది సాయిల్స్ మీద కూడా బాగా. ఒకప్పుడు ఫుడ్డే చూడండి, ఒకప్పుడు ఎంత బాగుండే వాళ్ళు ఇప్పుడు ఎంత అయిపోతున్నారు. దానికి కూడా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ రీజన్ సాయిల్ కొంచెం బాగుంటేనే కదా మనం. ఇప్పుడు ఇలా ఉంటే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమి ఇస్తామన్నా? ఏముంది భయ్య, టెక్నాలజీ పెరిగిందంటే మనం పెరుగుతాం అనుకుంటే ఇక్కడ తగ్గిపోతున్నాం. జాబ్స్ కాడే పోతున్నాయి, ఇంకా మంది ఎక్కడ, మనం కూడా ఉండలేము. జాబ్స్ తగ్గిపోతున్నాయి, మనమే ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా అని చెప్పాలంటే ఓకే. అంటే చాలా మంది ఆందోళనలో ఉన్నారు హైదరాబాద్లో. భయం అంటే భూకంపం అంటే మామూలు విషయం కాదు కదన్నా, వేరే దేశాల్లో కూడా వచ్చినప్పుడు మనం భయపడ్డాం. ఏంటి పరిస్థితి, ఏంటి తెలంగాణ పరిస్థితి అంటారా? ఈ ఎక్కువ ఏంటంటే బిల్డింగ్స్ పక్క ఇల్లు పక్కన పెద్ద బిల్డింగ్స్ లేపుతున్నారు. అది ఏంటంటే ఫౌండేషన్ గట్టి కోసం వాళ్ళు ఏంటంటే బాగా తవ్వుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అడుగులు బాగా ఎక్కువ. వీళ్ళు ఏంటంటే అఫీషియల్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు అనమాట. వీళ్ళకి ఇంత లిమిట్ ఉండిద్ది ఫౌండేషన్ వేయడం, కానీ ఎక్కువ చేస్తున్నారు. అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు 50 ఫ్లోర్స్ బిల్డింగ్ లేపుతున్నారని చూసుకోండి. ఇంకా ఎంత ఎఫెక్ట్ అవుతాం నేను లాస్ట్లో. అదే పెద్ద కూలిపోయినంటే ఇంకా మనం ఎంత, అది కూలిపోయినంటే చాలా మ్యాన్ మేడ్ ఇదే కదా, డిజాస్టర్ అయిపోయింది. ఫ్యూచర్లో ఎలాంటివి జరుగుతాయి.